కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో స్థానిక టీం ఆసుపత్రిలో జాతీయ హృదయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హృదయ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో 45 మంది మహిళలకు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ, మన దేశంలో మహిళల్లో సంభవిస్తున్న 5 మరణాలలో ఒకరికి హృదయ సంబంధ వ్యాధులు కారణమని కనుగొనబడిందని అన్నారు. హృదయ సంబంధ వ్యాధులు తరచుగా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందని, మహిళల్లో గుండె ఆరోగ్యం తరచుగా గుర్తించబడదని తెలిపారు. అనంతరం కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజుని సాధారణంగా నేషనల్ వేర్ రెడ్ డే అని పిలుస్తారని, ఫిబ్రవరిలో మొదటి శుక్రవారం జరుపుకుంటారని, ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కార్తిక్, డాక్టర్ వివి రావు, డాక్టర్ సీరస్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ నాగేంద్ర, మహిళలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నార్మల్ లక్ష్మణ టీమ్ హాస్పిటల్లో నేషనల్ ఉమెన్ హెల్త్ డే సందర్భంగా ఈవేళ ఇక్కడ మహిళలకి గుండెకి సంబంధించిన వైద్య చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారు ఈవేళ చాలా అంటే స్త్రీలలో ఈ హార్ట్కి సంబంధించిన ఈ విషయాలు కేరీ ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మీడియా నుంచి కూడా ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ కూడాను నేషనల్ ఉమెన్స్ హార్ట్ డే శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే సాధారణంగా మహిళల్లో పురుషుల్లో పోల్చుకుంటే మెనోపాజ్ వరకు కూడాను కొంచెము హార్ట్ అటాక్లు పురుషులతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి. కాకపోతే ఒకసారి మెనోపాజ్ తర్వాత దాదాపు పురుషులతో సమానంగా కూడాను మహిళలు కూడాను ఈ గుండెకి సంబంధించిన జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మన జీవనశైలిలో విపరీతమైన మార్పుల వల్ల మన ఆహార అలవాట్లు కానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే ఈ ఒబెసిటీ వల్ల కానీ, దానివల్ల మనము 30-40sలో కూడాను ఈ ఆడవారికి అనేది గుండె జబ్బులు రావడం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే చెప్పుకుంటున్నాను, ఏంటంటే ఆడవారికి హార్ట్ అటాక్ రాదనేది ఒక అపోహ. బట్ ఆడవారికి కూడాను ఈ మధ్య కాలంలో మన ఆహార అలవాట్ల వల్ల మన జీవనశైలి కానీ ఆడవారికి కూడా హార్ట్ అటాక్ చాలా ఎక్కువ అవుతుంది. దానికి అందరూ కూడాను ఆహార అలవాట్లు మార్చుకొని అందరూ వ్యాయామం చేస్తూ అలాగే స్ట్రెస్ను తగ్గించుకొని మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంచి జీవన శైలిని అలవాటు పరచుకోవడం వల్ల ఈ గుండె జబ్బులు అనేది చాలా వరకు మనం తప్పించుకోవచ్చు. సో దీనివల్ల అందరికీ మేలు చేకూరుతుంది. థ్యాంక్ యూ. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద రానున్న భీష్మ ఏకాదశి పండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్ణాకుల పెద్దకాపు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కర్ణాకుల పెద్దకాపు మాట్లాడుతూ 39వ భీష్మ ఏకాదశి ఉత్సవాలను ఈ సంవత్సరం భారీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఏర్పాటు చేయలేదని, ఈ సంవత్సరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. సుమారు 28 ప్రోగ్రాంలు ఒకే రోజు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తుతో తమ సేవా బృందంగా 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ మాదండి కర్ణాకుల పెద్దకాపు నా పేరు. అయితే స్వామివారి ఉత్సవాలు గత 39 సంవత్సరాల బట్టి కూడా చేయడం జరుగుతుంది. అయితే 2021లో చేసామండి. 22, 23 కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ప్రోత్సాహంతో ఈ సంవత్సరం మళ్ళీ భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగిందండి.
సుమారు రథసప్తమి నుండి 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా హరికథా కాలక్షేపాలతో మరి భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఉదయం 8వ తారీఖు ఉదయం అన్నదాన కార్యక్రమం, అదే రోజు మహాజాతర కార్యక్రమం జరుగుతుంది. అలాగే 7వ తారీఖున స్వామివారి ఊరేగింపు, అలాగే భారీ మందుగుండు సామాగ్రితో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ బూరుగుపూడి అభయాంజనేయ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అభయాన్ని కోరిన వారికి కోరికలు ఇచ్చే కొండంత దేవుడు స్వామివారు అని నమ్మకం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా విపరీతంగా వచ్చి స్వామివారిని మరి ఆ రోజు అయితే గుడి ఖాళీ ఉండదు, ఎక్కడెక్కడి నుంచో కూడా. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మా ఊర్లో సుమారు 200 కుటుంబాల వారు హైదరాబాదు, విజయవాడ ఆ ఇతర ప్రాంతాల్లో నివాసం అక్కడ రకరకాల పనుల కోసం వ్యాపారం కోసం పోవడం జరిగింది. వాళ్ళంతా కూడా సంక్రాంతికి వచ్చేవారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రావడం మానేసి స్వామివారి జాతర ఉందని చెప్పేసి సంక్రాంతికి రాకుండా స్వామివారి తీర్థానికి రావడం జరిగింది. అలాగే ఊరుపూళ్ళలో ఉన్న సంబంధించినటువంటి ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారు కూడా ఈ ఉత్సవానికి బంధువులు, స్నేహితులు, రకరకాల ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. సంక్రాంతి రావడంగా మానేసి అంత వైభవంగా ఈ కార్యక్రమానికి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఎంతో పకడ్బందీగా చేయడం జరిగింది పోలీసు వారి సహకారంతో. మరి పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ప్రత్యేకంగా 300 మంది సేవా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారండి. అందరూ కూడా కమిటీ వారు, వాళ్ళందరూ కూడా ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుని ఎక్కడ ఆడవారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ యొక్క మహాజాతరను విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.